నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు, పంటల రక్షణపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, ఆయకట్టు పరిధిలోని సాగులో ఉన్న పంటలు, రైతులకు అవసరమైన నీటి పరిమాణం, ఇప్పటి వరకు వినియోగించిన నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాలని మంత్రి ఆనం సూచించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున జిల్లాలో ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా చూడాలని స్పష్టం చేశారు. నీటిని దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనల మేరకు కావలి కాలువ అభివృద్ధి, విస్తరణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నార్త్ ఫీడర్ కెనాల్ పరిధిలోని జీకేఎన్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రస్తుత సాగు సీజన్లోనే రైతులు పంటలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. డీసిల్టింగ్లో, వీడ్ రిమూవల్లో సరిగా జరక్క నీళ్లు వెనక్కి తనుకుంటున్నాయి అనేది చెప్పింది. అంతే, ఇంకేమన్నా ఉందా? ట్రాఫిక్ లోడ్ కూడా వచ్చారు. మేజర్ ఏంటంటే అది సైఫర్, దాని మీద 35 టన్స్ 40 టన్స్ లారీలు పోతుంటే వీళ్ళు గమ్ముగా ఉన్నారు. డిఎల్ఆర్బీకో ఎస్ఎల్ఆర్బీకో రికమెండ్ చేసి సపరేట్గా రైతులు పోయేటట్టు డిజైన్ చేస్తున్నారు. దాని మీద సైఫన్ మీద 40-50 టన్నుల లారీలు పోతే ఎక్కడ బీడ్ రిమూవ్ లేదు, బీడ్ లేదు. దాంట్లో ఇవన్నీ వీళ్ళు చెప్పేదంతా ఏమండి 3,83,00,000 మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత గవర్నమెంట్ ఎస్డిఆర్ఎఫ్లో శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. ఒకటండి, ఇప్పుడు మీరు ఎస్సీలు సిల్ట్ డ్రై ఎక్కడైనా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా డెల్టా ప్రాంతాల్లో ఎవ్రీ 6 నెలలకు ఒకసారి క్రాప్కి మధ్య సిల్ట్ తీయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇక్కడంతా 2 years డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ఎక్కడ పెడతారండి? ఇంక 2 ఏళ్ళ దాకా సిల్ట్ ఫామ్ అయ్యేది పెట్టి కావల కాలం నాశనం చేశారు. ఆయన డిఈ, ఆయన ఇంకొక 1,000 ఎకరాలు పంటలు పండాలా? ఇలా పై పోస్టుల మీద ఉన్న ప్రేమ ఆ కాలం మీద ఉంటే ఈరోజు మాకు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? అందరూ పై పోస్టులు అసలు కాలం పట్టించుకోవడం లేదండి. నేను ఈరోజు మీతో మాట్లాడుకున్నది కూడా అదే. వీళ్ళందరినీ తీసుకుపోయి ఈయనేమో ఎస్సీ పోస్టులకు పెట్టి ఆడ కూర్చున్నాడు, ఈయనేమో ఈ పోస్టులకు ఈడ కూర్చున్నాడు. ఎందుకు మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు చేసినప్పుడు ఈరోజు ఎందుకు ఎంబుక్లు చేశారు? ఎందుకు బిల్లులు ఇచ్చారు మీరు? సైఫన్ వండిపోతాయా? అవును సార్, సైఫన్ మీద ఎక్కువ ఈ ట్రాక్టర్లు ఇది తిరగటం సార్ ప్రాబ్లం ఉంది. మీరు ఇన్స్పెక్షన్ ఎట్లా పోతుంది సార్? జేబ్ ట్రాక్ ఉంది సార్, పోతున్నారు భీమాల్లో. అదే నేను అడిగేది, ఆడదాకా పోయి చెప్తున్నారా? చెప్తే అది తింటున్నారా? లేదు సార్, జేబ్ ట్రాక్ ఉంది సార్, మాకు ఇన్స్పెక్షన్ ట్రాక్ ఉంది సార్. 12.6 కిలోమీటర్స్ నేను వెళ్ళాను సార్. లీకేజెస్ డ్రైన్ లీకేజ్ బ్లాక్ చేశాను అంటే అక్కడే బ్లాక్ చేసేసాను. అట్లా సైఫన్స్ ఈ కెనాల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి? మెయిన్ కెనాల్లో, కావలి కెనాల్ ఒక 7-8 ఉన్నాయి సార్. ఇవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయలేదు ఎప్పుడు? చేయలేదు సార్. వైడింగ్ చేసిన తర్వాత చేయలేదు సార్. వైడింగ్ ప్రోగ్రామ్ చేశాం సార్. తర్వాత మనకున్న పొజిషన్స్ చెక్ చేసుకోవాలి కదా. అంటే ఎప్పటికప్పుడు కూడా రీడిజైన్ చేయాలి కదా. వచ్చేసాను సార్. మామూలుగా అప్స్ట్రీమ్ సైడ్ కొంత మీటర్ వరకు హెడ్అప్ అయితే ఆ ప్రెజర్కి కిందికి వెళ్ళిపోతాయి సార్. కానీ 1 మీటర్ బదులు 2 మీటర్స్ హెడ్అప్ అయితే తప్ప నీళ్ళు రాలేదు. అంటే కెనాల్లో నార్మల్. నేను అడిగేది నువ్వు అర్థం చేసుకోవచ్చు. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత అఫీషియల్ ఆయకట్టు మనకు ఉంది? వచ్చిన ఆయకట్టు కన్నా 10 ఎకరాలు ఎక్కువ వేస్తారు ప్రతి ఊర్లో. అది నాకు కూడా తెలుసు. అది అఫీషియల్ ఎంత, అన్అఫీషియల్ ఎంత? మరి చెప్పండి సార్, అదేనే తెలియాలి. 18 కిలోమీటర్ వరకు అసలు మనకి ఓటీలే లేవు సార్. యాక్చువల్ 18 కిలోమీటర్ వరకు మనకు ఓటీలే లేవు సార్. ఇదంతా లిఫ్టింగ్ సార్. లిఫ్ట్ ఎట్లా ఇస్తున్నాము? ఓన్లీ అన్అఫిషియల్ గా వాటర్ ఇస్తున్నారు, అఫీషియల్ గా పవర్ ఇస్తున్నారు. ఎక్కడ కోఆర్డినేట్ అవుతుంది? మేము ప్రపోజల్ ఏమన్నా మన అనాథరైజ్ కూడా మనం ప్రపోజల్ పెట్టాం సార్. పెట్టినాము సార్. ఇప్పుడు దాన్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి? రేపు పవర్ ఎంత వాడారు ఈ సెక్షన్లో అంటారు రేపు గవర్నమెంట్ నుంచి.
పవరు మాకు అవసరం లేదు, మేము ఇయ్యలేదు ఈ సెక్షన్లో, నీళ్ళే ఇయ్యలేదు అంటారు మీరు. పవర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు 8,000 ఎకరాలకి ఇన్ని గంటల పవరు 6 నెలల పాటు ఎందుకు వాడారు, ఎలా వాడారు అని అంటే వాళ్ళు స్కేప్ బోర్డులు అవుతారు. మనం వదిలేస్తే వాళ్ళు అనాథరైతే అలవ్ చేస్తారు. అవి అఫీషియల్ మోటార్లు ఏంటంటే వాళ్ళు 600 చెప్తున్నారు, మనం 3,000 చెప్తున్నాం. వాడేది రైతులేబ్బా, మేమే చెప్తాం రైతులకు ఇవ్వండి, కానీ రైతుల దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఒక మార్గం ఎత్తుకోవాలి కదా. ఎన్నేళ్ళు పెడతాం ఇట్లా? ఓటీలు లేవంటే లెవెల్స్ పర్మిట్ చేయలేక లేవా? లేకుంటే Levels permit అక్కడ మనం ఒరిజినల్ కావాలి కెనాల్ ప్లాన్ లో లేదా? అన్ని హైర్ కాన్ఫిడెన్స్ డీప్ అండ్ సెక్షన్ సార్, బై మోటార్ ద్వారానే అవుతుంది సార్. తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి జీకేఎన్ కెనాల్ అండ్ కావల్ కెనాల్ మధ్య ఆయకట్టు బై మోటార్ జీకేఎన్ కెనాల్ కింద ఆయకట్టు సార్. ఇది ప్రీవియస్ గా ఆల్రెడీ మోటార్ సిస్టమ్ కింద పంపులు మోటార్ ద్వారా లిఫ్ట్ చేసుకుంటున్నారు సార్. అందువల్ల ఇది యాక్చువల్గా దానిలో ఆయకట్టు కూడా దీనిలో ఉంది సార్. లెఫ్ట్ సైడ్ అప్లైంది సార్, కెనాల్ డీప్ కట్లో పోతుంది సార్. ఆ ఆయకట్టు మరోవర్ జీకేఎన్ కింద ఆథరైజ్డ్ ఆయకట్టు అయితే ఇది ఈ దీంట్లో లెఫ్ట్ సైడ్ లో 8,000 ఎకరాలు వస్తే అన్ని అవును సార్. జీకేఎన్ జరగలేదా? ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం లేదు సార్. ప్రీవియస్ కూడా సిస్టమ్ డెవలప్ కాలేదు సార్. అంతవరకు నేను అడిగేది జీకేఎన్ కన్నా ఎక్స్పాన్షన్ జరిగిందా కెనాల్? డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కాలేదు సార్. సో అందుకని అక్కడ తీసుకోవడం లేదు, అవును సార్. ఇక్కడ తీసుకుంటున్నారు. సో కాంపన్సేషన్ అయితే ఉంది ఉంది సార్. ఆ నెల బదులు అవును సార్. అవును సార్. బట్ ఇది పర్మనెంట్ కాదు, ఎప్పుడైనా వెళ్ళి అవును సార్. సోర్స్ అది రావాలి. అంతే సార్. దీని కింద చూపించలేము సార్. దీని కింద చూపించాం. ఇప్పుడు ఇంత నేను అడిగితేనే నాకే అర్థం కావట్లేదు. పేపర్ వాళ్ళకి ఏమో డిజైన్ చేసాం సార్. 1956 ఎప్పుడు డిజైన్ చేసాం? పాతది ఓల్డ్ సార్. 79 ఓల్డ్గా చేసాం. 4th కిలోమీటర్ నుండి 70th కిలోమీటర్కి సార్ 2 సీజన్స్లో వాళ్ళు వర్క్ డీసిటీ పనిచేయలేదు సార్. మొన్న చెప్తూ ఉన్నాం 12 మిషన్లు పెట్టాను, 3 మిషన్లు పెట్టి ఫస్ట్ 3 కిలోమీటర్లు చేశారు సార్. ఈ 4 నుంచి 17 కిలోమీటర్లకి డీసిటీ చేయనందువల్ల ఆ డీసిటీ వల్ల వీట్ గ్రోత్ బాగా పెరిగిపోయి సిల్ట్ ప్లస్ అది అక్యుములేట్ అయ్యి డ్రాయింగ్ కెపాసిటీ పడిపోయింది సార్. వెలాసిటీ ఏదైతే డిజైన్ చేసిన వెలాసిటీ అది తీసుకోలేక ఈ రివేటింగ్ ఆర్ఆర్ మిషన్తో వాల్స్ వింగ్స్ రిటర్న్స్ కట్టున్నారు సార్. బాక్స్ బ్యారల్ అన్న ఆర్సీసీ సార్, సైడ్ వాల్స్ వింగ్స్ రిటర్న్స్ ఆర్ఆర్, అవి అన్ని ప్లాస్టింగ్ పోయి ఈ జాయింట్స్ నుంచి లోపలికి ఆ జాయింట్ కాడ ఇది ప్రెషర్ పెరిగిపోయి అట్లా ఎందుకు డ్రైన్ క్లీన్ చేయాల? ఇచ్చినాము కదా అన్ని కెనాల్స్ అన్ని డీసిల్టింగ్ కి వీడ్ రిమూవల్ పర్మిషన్స్ ఇచ్చారు సార్. ఎస్సీడీఎంఎఫ్ కోర్టు జాగ్రత్త చేశారు సార్. ఆ ఏజెన్సీ వాళ్ళు 2 ఎవరి ఏజెన్సీ? సార్ ప్రసాద్ అని ఒక ఏజెన్సీ సార్. మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇంకొకరికి అడ్రస్ చేశారు సార్. వాళ్ళు 4 నుంచి 17 కిలోమీటర్కి బీజేపీ కింద ఎంత ఐకట్ పెట్టారు? టీజీపీ నుంచి ఎంత ఐకట్టు ఇచ్చాము? ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇంకా 65,000 చిల్లర సార్, 65,000 సార్. మీ దగ్గర డేటా లేదా అండి? సార్ నేను బీజీఆర్ఎస్ లో ఉన్నా సార్, కలెక్టరేట్. బీజీఆర్ఎస్ లో ఉంటే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండదా? మీ మొబైల్లో పక్కన కలెక్టర్ ఉన్నాడా? కలెక్టర్ గారు లేదు సార్. ఏమయ్యాడు? జేసీ గారు ఉన్నారు సార్. ఎవరున్నారు? జేసీ గారు ఉన్నారు సార్. జేసీకి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను జేసీతో. ఒక్క నిమిషం సార్, నేను కింద ఉన్నా సార్. అదే అన్నిటికీ నీ దగ్గర డేటా లేదంటావు, కలెక్టర్కి లేదంటావు, జేసీకి ఇవ్వమంటే పక్కన ఉన్నాడు. ఏంటది? నువ్వు డేటా కలెక్ట్ చేసి పంపించు ముందు. నువ్వు కిందకి పైకి నువ్వు తిరిగేది నేను చేసేది. అవును, నేను సంగం మండలమే చెప్పు. నాకు సంగం మండలం ఆత్మకూరు కాన్స్టెన్సీ వరకు కెనాల్ మీద ఎన్ని ఉన్నాయి? 3,000 ఉన్నాయి సార్.
లిస్ట్ ఉంది కదా. అంటే మిగతావన్నీ అనాథరైజ్గా మీరు డి గారు ఉండవా బాబు, డి గారు మీరు 600, మీరు 300 అన్నారు, మీ ఏఈ 628 అన్నాడు, 3000 ఉన్నాయంటున్నారు డిపార్ట్మెంట్ మన తెలుగు గంగ వాళ్ళు కానీ సోమశిల కెనాల్స్ వాళ్ళు. అసలు ఎన్ని ఇచ్చున్నారు మీకు దాని మీద ఐడియా లేదు అసలు నాకు. మీకు లిస్ట్ ఉంది, అందుకనే నేను అడిగేది. కరెక్ట్ ఫిగర్ మీ దగ్గర లేకుంటే చూసన్నా మాట్లాడండి. ఏంటి అన్ని వేలు ఎట్టు వస్తాయి అక్కడ? మీరేమో అఫీషియల్గా 600 చెప్పారు, బాగానే ఉంది, సంతోషం. మిగతా 2000 ఎక్కడి నుంచి వచ్చాయి? 2400 కింద వదిలేయబ్బా, కింద నీకెందుకు? నీ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పు. మీ వాళ్ళకి తెలుసా తెలియదా? పని చేయి, ఒక పని చేయి. మీరు కలెక్టర్ దగ్గర మీరు ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడేది నాకు కూడా చెప్పాలి, అర్థమైందా? కలెక్టర్లు ఫీల్డ్ లెవెల్కి వచ్చేది తక్కువ. మాకు నువ్వు కరెంట్ ఆపితే ఆ నుంచి బరిగిస్తాడు రైతు. మీ దగ్గర రారు వాళ్ళు, నేరుగా ఇక్కడికి వచ్చాను నెల్లూరు ముచ్చిదే. నువ్వు కరెక్ట్గా ఎన్ని అఫీషియల్ కనెక్షన్స్ సంగం మండలంలో మరిపాడు సైఫన్ వరకు ఉన్నాయో చెప్తున్నాడు. అవి తర్వాత అవి మిగతావన్నీ కలిగిరి జలదంకి అట్ట పోతాయి. జగదత్తిది నీకు ఇక్కడ అవసరం లేదు, కింద సంగతి తీసేయి. మాకు పైన ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఆపినారు, ఆపితే ఎన్ని రోజులు ఆపాలా, ఎన్ని మోటార్లు ఉన్నాయి. మీరు బోర్లకి ఇచ్చిన పంపులేని అఫీషియల్గా, అలాగే కెనాల్ మీద లూజ్ వాటర్ కొట్టే పంపులేని, అంతే కదా? ఇవన్నీ మీ వాడిని కూర్చోబెట్టుకొని రమ్మని డీటెయిల్స్ అన్ని తీసుకొని నువ్వు డిస్కస్ చేసుకొని మీ ఎస్సీతో కలిసి నన్ను ఈవినింగ్ గారు మొత్తం చెప్పాలి. లేకపోతే రేపు ఉదయం అన్ని ప్రెస్లో చెప్తా, ఇన్ని వేలు ఉన్నాయి, అధికారికంగా 600 ఉన్నాయి అన్నారు. నువ్వు కరెక్ట్గా చెప్పు నీ లెక్క. నువ్వు అన్నీ ఇవాళ చూడు, ఎన్ని రోజులు ఇస్తున్నారు రైతులకి సంఘం దగ్గర? ఎంతమంది ఎన్ని రోజులు ఇస్తున్నారు? 3 రోజులు సార్, సాటర్డే సండే మండే. 8,000 ఎకరాలు ఉంది అక్కడ. దాదాపు ఇక్కడ నుండి 24 కిలోమీటర్ వరకు అయితే 24 కిలోమీటర్ ఎక్కడ దాకా ఉంది? సైఫన్ దాకా ఉందా? సైఫన్ పనిలే కదా. 17 కిలోమీటర్ వరకు మనకి మీ కాన్స్టిట్యూన్సీ 17 కిలోమీటర్ వరకు మీ కాన్స్టిట్యూన్సీ 17 దాకా. అవును సార్. ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీ. ఆ తర్వాత కావలి అయ్యేసి 8,000 17 కిలోమీటర్లు 8,000 సార్, 8,000 ఏంది ఏకర్స్. ఇప్పుడు మరిపాడు లాస్ట్ కదా సంఘం, అదే ఇంకా దాంట్లో పైన ఉంది సార్. ఉంటుంది 17 కిలోమీటర్ దాకా. 17 కిలోమీటర్ దాకా. అవును సార్. 17 దాకా 8,000 ఎకరాలు. అవును సార్. అవునా? మోర్ 8,000 ఎకరాలకి 3 రోజులు పంపులు ఆన్ చేస్తే ఎంత వాటర్ 8,000 ఎకరాలకి సఫిషియెంట్ వస్తుందా? అని అడిగాను. నెల్లూరులో ఇక్కడే తెలుగు గంగ రిజర్వాయర్ ఎస్సీలు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఈ నెల్లూరుది వరకు చెప్పగలుగుతున్నారు. తిరుపతి వాళ్ళ దగ్గర క్యాలిక్యులేషన్ లేదు. ఏమంటే అప్పుడు ఇచ్చినప్పుడు మనకి 66,000 ఎకరాలు కావాలని అడిగారు. 66,000 ఎకరాలు మనం ఐఏబీలో యాక్సెప్ట్ చేశాం. కానీ ఇప్పుడు ఎంత ఆయకట్ పెట్టారు అసలు పైరు, ఇప్పుడు ఎంతవరకు వాడాము, ఇంకెంత మీరు అక్కడి నుంచి అవసరం ఉంది, ఎంత సేవ్ అవుతుంది అని అడిగితే ఎస్సీ చెప్పలేకున్నారు. అక్కడ ఎస్సీని అడిగితే నేను వారం రోజులు ఏం జాయిన్ అయ్యా అన్నాడు. ఎంత పైరు పెట్టారో చెప్పండి అంటే కూడా నా దగ్గర డేటా లేదంటున్నారు. సో అందుకని నేను మీకు ఏమంటాను, మీరు ఫోన్ అన్న బయటకు వచ్చిన తర్వాత జర్నీలో ఉన్నప్పుడే, హలో సార్ మీరు అగ్రికల్చర్ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని క్లబ్ చేసి ఏ కాన్స్టెన్సీ ఆర్ మండల్స్ ఎంత ఆయకట్టు పెట్టున్నారు, టీజీపీ కింద వండర్ ఎంత కావాలి, ఇంకా బ్యాలెన్స్ వాటర్ ఇప్పుడు కొంత రిలీజ్ చేసేసారు, ఇంకా బ్యాలెన్స్ వాటర్ ఎంత కావాలి, ఎంత మనం
దాన్ని సేవ్ చేసుకోగలమనేది రావాలి. ఈ మేజర్ రిజర్వాయర్స్ అన్నీ సేవింగ్ గురించి ఆలోచిస్తున్నాం మేము. అది కొంచెం మీరు ఇనిషియేట్ చేస్తే తప్ప అక్కడ కింద లెవెల్లో జరిగేటట్లేదు. కొంచెం టీజీపీ అండ్ అగ్రికల్చర్ వాళ్ళిద్దరిని మీరు తీసుకొని లేటెస్ట్ డేటా రేపు మార్నింగ్ పంపమని ఉంటారు నాకు. మన ఆఫీస్ నుంచి మీ దగ్గర నుంచే పంపించమని, అది మీరు పంపించమని చెప్పాను. తర్వాత మీరు ఫ్రీ అయ్యాక ఒకసారి నాతో మాట్లాడితే 15th దాని గురించి నేను మీతో మాట్లాడతాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. ప్రతిదానికి అక్కడ వేసి ఏడుకొచ్చి చెప్పాలి. వాళ్ళు వాటర్ వదలమన్నారు, నువ్వు ఎంత వదిలేవు, ఎంత ఐకట్టుకు ఇస్తున్నాము. నీ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అనలేదు దాకా ఎక్కడి నుంచి స్టార్ట్, ఎంత ఐకట్ పెట్టారు అక్కడ, డెక్కిలు ఎంత పెట్టారు, మెడిగిరి ఎంత పెట్టారు, నెక్స్ట్ గూడూరు సుల్లూరు టైప్ ఇచ్చారా, అట్లాగే సత్యవేడు శ్రీకాళహస్తి ఇచ్చారు. ఇవన్నీ ఐకట్ డీటెయిల్స్ లేకుండా నీళ్ళు ఎక్కడ వస్తుంది నడుస్తుంది. లాస్ట్ రిలీజ్ ఇచ్చేటప్పటికి ఏ చెరువుల్లో ఎంత నీళ్ళు ఉన్నాయి అప్ టు డేట్ డేటా పెట్టుకోండి. ఎక్కడ కానీ లీక్ కావడం, వేస్ట్ కావడం అది జాగ్రత్త పడాలి. అది కింద ఉన్న మీ ఏఈలకి సూపర్వైజర్లకి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత. అన్నీ ఉన్నప్పుడు నువ్వు నేను అక్కర్లే, ఎవడో ఓడికి అక్కర్లేదు. Please subscribe SS News AP.